కోతుల భయంతో హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయిన గిరిజన విద్యార్థులు అనకాపల్లి జిల్లా రావికమతం మండలం సాంఘిక సంక్షేమ హాస్టల్లో 96 గిరిజన విద్యార్థులు చదువు కోసం హాస్టల్లో చేరారు. ఈ హాస్టల్లో రావికమతం వి మాడుగుల మండలాల పరిధిలో ఆవురవాడ, చీమలపాడు పంచాయతీ పరిధి గ్రామాల్లో రాయపాడు, పెద్దగరువు, జోగంపేట, అజయపురం, కళ్యాణ్ లావా, చీమలపాడుతో పాటు మాడుగుల మండలం పరిధిలో గోరిగడ్డ 10th గ్రామాల్లో ఆదివాసీ గిరిజన పిల్లలు మెరుగైన చదువు కోసం రావుకాత మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేరారు. జిల్లా ఉన్నత స్థాయి అధికారులు నిర్లక్ష్యం వల్ల గత నెల రోజులుగా కోతులు గిరిజన విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఇటువంటి రచన చర్యలు చేపట్టలేదు. తేదీ 8న ఆదివాసీ కొందరు విద్యార్థులను సేదరి మంగ, పాంగి స్నేహ కోతులు దాడి చేసి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని సంక్షేమ అధికారి ప్రయత్నం చేశారు. వెలుగులోనికి రావడంతో విద్యార్థిని తల్లిదండ్రులు మా పిల్లలకు రక్షణ కల్పించాలని ఆందోళన చేయడం మొదలుపెట్టారు. నేటికి జిల్లా కలెక్టర్ గారు కనీసం స్పందన కూడా లేదు. దీంతో గిరిజన విద్యార్థి పిల్లలు తన సొంత గ్రామాలకు హాస్టల్ విడిచి వెళ్లిపోయారు. దీనికి ప్రధాన బాధ్యత జిల్లా అధికారి నిర్లక్ష్యం కనిపిస్తోంది. మా పిల్లలు సోమవారం వసతి గృహానికి వస్తారు. కోతుల నుండి రక్షించే బాధ్యత అధికార యంత్రాంగం తీసుకోవాల్సిందే. ఇప్పటికే కిటికీలు సక్రమంగా లేవు. భారీ చెట్లతో నిండి ఉన్న హాస్టల్లో చెట్లు తొలగించి కోతుల బారి నుంచి రక్షణ కల్పించవలసిన అధికార బాధ్యత మీదన్నారు. ఒకరోజు రాత్రి బస్సు ఏర్పాటు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేయడం జరిగింది. గిరిజన విద్యార్థి తల్లిదండ్రులు పాంగి సూరిబాబు, బాంగి సునీత, పాంగి స్వామి, గెమ్మిల ప్రసాదు గిరిజన విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు మద్దతిచ్చిన సిపిఎం పార్టీ తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఒక రాత్రి బస వేయాలి. కోతులను నిర్మూలన చేయాలి. కోతులు దాడి చేసిన గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు, గిరిజన సంఘం నాయకులు పాంగి రమేష్ తదితరులు రావుకతం హాస్టల్లో కోతులు వెంటనే నిర్మూలన చేయాలి. రావుకతం హాస్టల్లో కోతులు వెంటనే నిర్మూలన చేయాలి. కోతుల బారి నుండి మా పిల్లల్ని కాపాడాలి. ఆపండి. కోతుల బారి నుండి మా పిల్లలు కాపాడాలి. రావుకతం ఎస్సీ హాస్టల్లో కలెక్టర్ గారు ఒక రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి. రావుకతం హాస్టల్లో కోతులు వెంటనే నిర్మూలన చేయాలి. హాస్టల్లో భారీ చెట్లు వెంటనే తొలగించాలి. హాస్టల్లో పిల్లలకు రక్షణ కల్పించాలి. జిల్లా కలెక్టర్ గారు రావుకతం హాస్టల్లో ఒకసారి బస్సు ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టల్లో కోతులు బెడద అనేది ఎక్కువ ఉందని చెప్పేసి గత 4 రోజుల క్రితమే మన పాంగి ఈ స్నేహ అలాగే సీదరి మంగ మీద కోతులు దాడి చేసే వాళ్ళు గాయపరిచే అధికార యంత్రాంగం స్పందించి ఏఎస్డబ్ల్యూ గారు స్పందించి ఆ గ్రామానికి వెళ్ళి వారికి కాస్త వైద్య ఖర్చులు కూడా ఇచ్చారు. అయితే ఈరోజు రావుకతం సాంఘిక సంక్షేమ హాస్టల్ అనేది ఉన్నది, కానీ అక్కడ ఉన్నటువంటి కోతులు మాత్రం నిర్మూలన చేయడం కోసం అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. దీనివల్ల పిల్లలకి భయభ్రాంతులు గురేవి తిరిగి ఇంటికి వచ్చేసారు. మీరందరినీ కూడా మళ్ళీ ఇంట్లో చేర్చి మా హాస్టల్లో రండి అని చెప్పి చెప్పడం కోసం మేము మళ్ళీ అందరినీ ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా ఈరోజే హాస్టల్లో పిల్లలని తీసుకొస్తాం. కానీ ఆ పిల్లలకి భద్రత కల్పించినటువంటి అధికార యంత్రాంగం అటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు అభివృద్ధి పేరు మీద కొండలన్నీ క్వారీలు, నెలరాయి అలాగే మైనింగ్ గ్రానైట్ క్వారీలు మొత్తం అడవులు ధ్వంసం చేస్తే అడవులో ఉన్నటువంటి కోతులన్నీ కూడా ఈరోజు రావుకతం మండల కేంద్రంలో పడి చుట్టుపక్కల ఉన్నటువంటి బీసీ కాలనీలో కూడా 20 మంది 30 మంది వరకు కోతులు దాడి గురైనాయి. ఈ మధ్యకాలంలో రాయపాడు అలాగే పెదగరు గిరిజన అమ్మాయిలు కూడా ఆ దాడికి గురైనాయి. కనీసం ఇంతవరకు అధికారి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికీ కూడా స్పందించలేదు. స్పందించకపోవడం వల్ల ఈరోజు పిల్లలు భయభ్రాంతులు కూడా ఇంటికి వచ్చారు. ఇంటికాడ వస్తే చదువు రాదు కాబట్టి ఈరోజు మళ్ళీ అందరి పిల్లలు కూడా ఈరోజు హాస్టల్లో చేర్చి హాస్టల్లో ఉన్నటువంటి కోతుల నుంచి నిర్మూలన చేయాలని రెండోది. మూడోది ఏంటంటే కిటికీలు సక్రమంగా లేవు. అక్కడ ఉంటే హాస్టల్ శుభ్రంగా పెద్ద పెద్ద అడవిలా ఉన్నాయి. దీనికి కోతులు అలవాటు పడిపోయి అక్కడ తిట్టేస్తాయి. ఒక 6-7 కోతులు ఉన్నాయి. ఆ కోతులు నిరంతరం ఊరి మీద పడి మొత్తం అందరినీ గాయాలు పరుస్తున్నాయి. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు
అక్కడ ఒకరోజు బస్సు ఈరోజు శనివారం ఈరోజే అక్కడ బస్సు ఏర్పాటు చేసి అందరికీ భరోసా కల్పించాలని చెప్పాం. ఇది రావికత్త మండలంలో శివలపడ పంచాయతీ కాదు, ఇక మాడుగుల మండలం ఔరువాడ పంచాయతీ గోరిగడ్డ గ్రామంలో పిల్లలందరూ కూడా అక్కడ ఇదే ఇబ్బంది పడబోతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కళ్యాణపులవ గ్రామం చీమలపాడు పంచాయతీ. అంతే ఇప్పుడు రాయికాతంలో మరి కోతులు అనేది 2 పిల్లలు కాటేశాయి. అంటే ఇప్పుడు మా పిల్లలు 2 అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అంటే కోతులు భయానికి మరి బెదిరిపోయారు. మరి ఎన్ని టపాకాయలు అక్కడ పేల్చినా కోతులు వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు ఆ చెట్లు అనేది మొత్తం తొలగిస్తే కోతులు ఉండవని, కోతుల గురించి మరి కాపాడతారు అనేసి మేము అనుకుంటున్నాం.